మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఇవాళ సాయంత్రం పిల్లలమర్రిలో పర్యటించనున్నారు. టూర్లో భాగంగా 4 ఎకరాల్లో విస్తరించిన ఊడలమర్రితో పాటు మ్యూజియంలో ఉన్న పురాతన శిల్పాలు, నాణాలు, 16వ శతాబ్దానికి చెందిన రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల టూర్ కోసం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో పిల్లలమర్రిలో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసి నారాయణపేట, గద్వాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన చీరలను ప్రదర్శించనున్నారు. వీటితో పాటు వెదురుతో తయారు చేసిన వస్తువులు, పాలమూరు మహిళా సంఘాల ఆధ్వర్యంలో హస్తకళా నైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గురుకుల స్టూడెంట్స్తో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మాట్లాడనున్నారు. సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకోనున్న కంటెస్టెంట్లు తిరిగి 7 గంటలకు హైదరాబాద్కు బయలుదేరతారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటన సందర్భంగా మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్పీ జానకి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 1000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇవాళ సాయంత్రం పిల్లలమర్రిలో పర్యటించనున్నారు. టూర్లో భాగంగా 4 ఎకరాల్లో విస్తరించిన ఊడలమర్రితో పాటు మ్యూజియంలో ఉన్న పురాతన శిల్పాలు, నాణాలు, 16వ శతాబ్దానికి చెందిన రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల టూర్ కోసం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో పిల్లలమర్రిలో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసి నారాయణపేట, గద్వాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన చీరలను ప్రదర్శించనున్నారు. వీటితో పాటు వెదురుతో తయారు చేసిన వస్తువులు, పాలమూరు మహిళా సంఘాల ఆధ్వర్యంలో హస్తకళా నైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పిల్లలమర్రిలో మిస్ వరల్డ్ బ్యూటీస్ టూర్ కు సంబంధించి అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం వేదికగా కావడంతో ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రాంతాలని మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్నటువంటి పోటీదారులందరినీ కూడా ఈ ప్రాంతాలను విజిట్ చేయడం, తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక అట్లాగే పర్యాటక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతాలకు ఆ విశిష్టతను ప్రపంచం నలుమూలలు కూడా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రపంచ సుందరిమల్ల పోటీలో పాల్గొంటున్న పోటీదారులందరినీ కూడా ఈ ప్రాంతాలని విజిట్ చేయబోతుంది. సో ఈ ప్రస్తుతం మనం ఉన్నది మహబూబ్ నగర్ ల్యాండ్ మార్క్గా ఉన్నటువంటి పిల్లలమర్రి మహావృక్షం దగ్గర ఉన్నాం. ఇది 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఒకటే వృక్షం 3.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించడం అనేది అరుదైన దృశ్యం. కానీ ఆ ప్రత్యేకత అనేది మనం పాలమూరులో చూడవచ్చు. పిల్లలమర్రి మహావృక్షానికి ఉన్నటువంటి ప్రత్యేకత, అంతేకాకుండా దాదాపు 750 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నేపథ్యం ఈ పిల్లలమర్రి మహావృక్షానికి ఉంది. ఎగ్జాక్ట్గా ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ ప్రపంచ పోటీలో పాల్గొంటున్నటువంటి సుందరిమల్లంతా కూడా, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా 22 మంది టీం సభ్యులంతా కూడా ఇవాళ రాబోతున్నారు. సో అంతర్జాతీయ విజిటర్స్తోని ఇవాళ పిల్లలమర్రి కలకలాడబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నిటి కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు ఫ్లవర్ డెకరేషన్ అంతా కూడా చేసి అందంగా ముస్తాబు చేశారు. మరోపక్క మ్యూజిక్ సిస్టమ్ అట్లాగే లైటింగ్ సిస్టమ్ కూడా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. చాలా న్యాచురల్గా, సంప్రదాయబద్ధంగా అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్తో పాటు ప్రత్యేకించి సంప్రదాయం ముట్టిపడే విధంగా చక్రాలు, అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి విగ్రహాలు ఏవైతే మనం చూస్తామో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కనిపించేటువంటి విగ్రహాలు, అటు వినాయకుడి విగ్రహం కానీ అట్లాగే నంది లింగ స్వరూపుడుగా ఉన్నటువంటి శివుని విగ్రహాలన్నిటి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన విజిటర్స్ అంతా కూడా, ఇంటర్నేషనల్ విజిటర్స్ అంతా కూడా వాటిని చూడబోతున్నారు. ఈ ప్రాంతంలోనే దాదాపు 2 గంటల పాటు స్పెండ్ చేయబోతున్నారు. ఇక్కడనే హై టీ ఉంటుంది, వాటితో పాటు కంప్లీట్ గ్రూప్ ఫోటో సెషన్ కూడా ఉంటుంది. సో ఈ ఏదైతే ప్రధాన
వేరు భాగం అట్లాగే కాండం ఉందో ఆ ఏరియాలోనే మనం ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ నుంచి పిల్లల మరి మహావృక్షం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి 3.5 ఎకరాల లోపల భూమిలో నుంచి కాండం వేర్లు స్ప్రెడ్ అవుతూ 3.5 ఎకరాలు విస్తరించి ఉండడం ఈ ప్రాంతానికి ఈ పిల్లల మరికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇంతటి అరుదైనటువంటి దృశ్యాలు మనకు బహుశా చాలా అరుదుగా కనిపిస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం ఇది పిల్లల మరి ప్రాంతం కాబట్టి. సో ఈ ప్రాంతంకు ఉన్నటువంటి విశిష్టతను ప్రపంచం నలుమూలలో కూడా విస్తరింపజేయడం కోసం ప్రత్యేకించి ఈ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్నటువంటి కాంటెస్టెంట్స్ చూడడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విశిష్టతను ప్రత్యేకతను ప్రపంచం నలుమూలలో కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేశారు. సో మనం చూస్తున్నాం ఇక్కడ మహిళలు అట్లాగే ఇక్కడ పూర్తి స్థాయిలో రంగవల్లు అందమైన రంగవల్లును సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దుతూ గ్రాండ్గా వెల్కమ్ చెప్పేటందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ఈ మహావృక్షం సంబంధించిన చుట్టూ ఏరియా అంతా కూడా వాళ్ళు నడుచుకుంటూ విజిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి ప్రతి ఏరియాను కూడా చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకించి లైటింగ్ కానీ లేకపోతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ సిస్టమ్ కానీ అట్లాగే ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా పకడ్బందీగా ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచం నలుమూల నుంచి వచ్చే విజిటర్స్ అట్లాగే ఇంటర్నేషనల్ విజిటర్స్ కాబట్టి వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మనం ఇక్కడ చూడొచ్చు బుద్ధ విగ్రహం ఉంది. బుద్ధ విగ్రహం దగ్గర కూడా వాళ్ళు వెళ్ళి విజిట్ చేస్తారు. దాని తర్వాత ఈ చెట్టుని మహావృక్షాన్ని అణువు పరిశీలిస్తారు. ఇక్కడ దాదాపు మనకు ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు చెట్టు అంతా కూడా క్షీణిస్తున్న దశలో ఉన్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఒక ప్రత్యేకమైనటువంటి థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తూ చెట్టును సంరక్షిస్తూ వస్తున్నారు. 750 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మహావృక్షం మరికొన్ని సంవత్సరాల పాటు కొన్ని దశాబ్దాల పాటు ఇంకా భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి సో అట్లాంటి ప్రత్యేకత కలిగినటువంటి ఈ మహావృక్షం యొక్క విలువను విశిష్టతను ప్రపంచం నలుమూలలకు విస్తరింపజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మహావృక్షం యొక్క ప్రత్యేకత ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు అన్ని ఏరియాలకు తెలియాలంటే ఈ సందర్భం కరెక్ట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది కాబట్టి వచ్చేటువంటి డెలిగేట్స్ ఈ విశిష్టతను అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయడం కోసం ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తుంది. ప్రత్యేకించి తెలంగాణ జరూర్ అన్న ఒక నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి క్షేత్రాలు అట్లు వరంగల్ కానీ యాదగిరిగుట్ట కానీ మిగతా అన్ని క్షేత్రాలతో పాటు పాలమూరుకు ఉన్నటువంటి విశిష్టతను కూడా ఈ వేడుకల ద్వారా ఈ ఈవెంట్స్ ద్వారా ప్రచారం కల్పించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.